ఇక ఇవాళ రాత్రి ఆకాశం ఒక అరుదైన ఖగోళ దృశ్యానికి వేదిక కాబోతుంది. ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లూ మూన్ నేడు సందడి చేయనుంది. సాధారణంగా ఒక నెలలో ఒక పౌర్ణమి మాత్రమే వస్తుంది. కానీ ఈ నెలలో రెండోసారి పౌర్ణమి రావడం వల్ల దీనిని బ్లూ మూన్ అని పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. బ్లూ మూన్ అనే పేరు వినగానే చాలా మంది చంద్రుడు నీలం రంగులోకి మారుతాడని భ్రమపడుతుంటారు. కానీ అది నిజం కాదు. దీనికి చంద్రుడిని రంగుతో ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం క్యాలెండర్ లెక్కల ప్రకారం ఒకే నెలలో 2 పౌర్ణములు వస్తే ఆ రెండో పౌర్ణమిని సూచించే ఖగోళ పదం మాత్రమే. కాబట్టి నేడు చంద్రుడు తన సహజ సిద్ధమైన శ్వేతవర్ణంలోనే ప్రకాశిస్తాడు. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేదా టెలిస్కోప్లు అవసరం లేదు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశం నిర్మలంగా ఉన్నట్లయితే మీరు మీ ఇంటి పైకప్పు లేదా బహిరంగ ప్రదేశాల నుంచి చంద్రుడిని చూడవచ్చు. సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్య సమయం దీనిని వీక్షించడానికి అత్యంత అనువైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఇక చందమామ రకరకాల కళలను ప్రదర్శిస్తుంది. రోజుకో రకంగా ఉంటుంది. దీని ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అన్ని రాశులను చంద్రుడు ప్రభావితం చేస్తాడని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అధిక మాసంలోని మొదటి పౌర్ణమి నేడు వస్తుంది. హిందూ సాంప్రదాయంలో దీనికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి చంద్రుడిని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల మే 31న చంద్రుడిని పూజించినా చూసినా శ్రేయస్సు, ఆనందం, మనశ్శాంతి కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇది 12 రాశులపైన ప్రభావం చూపుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేయడానికి 27.3 రోజులు పడుతుంది. కానీ ప్రతి 27.3 రోజులకు ఒకసారి మనకు పౌర్ణమి రాదు. చంద్రుడు తన 360 డిగ్రీల ప్రయాణాన్ని పూర్తి చేసే సమయానికి భూమి కూడా తన కక్షలో కొంత ముందుకు జరిగి ఉంటుంది. అందువల్ల చంద్రుడు ఒక చుట్టు పూర్తి చేసినప్పటికీ పౌర్ణమికి కావలసిన సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే అక్షం పైకి వచ్చే అమరిక కూడా ముందుకు కదులుతుంది. సూర్యునికి సరిగ్గా ఎదురుగా ఉండే స్థానానికి చేరుకోవడానికి చంద్రుడు మరికొంత అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ అదనపు ప్రయాణం వల్ల పౌర్ణమి కాలచక్రం సగటున 29.53 రోజులకు పెరుగుతుంది. అంటే సరిగ్గా 29 రోజుల 12 గంటల 44 నిమిషాలన్నమాట. గ్రెగోరియన్ క్యాలెండర్లో నెలలన్నీ సమానంగా రోజులను కలిగి ఉండవు. కొన్ని నెలలు 28 రోజులు, కొన్ని 30 రోజులు, మరికొన్ని 31 రోజులు ఉంటాయి. కానీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే 2 పౌర్ణముల మధ్య కాల వ్యవధి మాత్రం 29.18 రోజుల నుంచి 29.93 రోజుల వరకు ఉంటుంది. దీని కారణంగా 31 రోజులు ఉన్న ఒకే నెలలో మొదటి లేదా రెండవ తేదీన గనక మొదటి పౌర్ణమి వస్తే అదే నెల చివర్లో మరో పౌర్ణమి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రాత్రి ఆకాశం ఒక అరుదైన ఖగోళ దృశ్యానికి వేదిక కాబోతుంది. ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లూ మూన్ నేడు సందడి చేయనుంది. సాధారణంగా ఒక నెలలో ఒక పౌర్ణమి మాత్రమే వస్తుంది. కానీ ఈ నెలలో రెండోసారి పౌర్ణమి రావడం వల్ల దీనిని బ్లూ మూన్ అని పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.
బ్లూ మూన్ అనే పేరు వినగానే చాలా మంది చంద్రుడు నీలం రంగులోకి మారుతాడని భ్రమపడతారు. కానీ అది నిజం కాదు. దీనికి చంద్రుడి రంగుతో ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం క్యాలెండర్ లెక్కల ప్రకారం ఒకే నెలలో 2 పౌర్ణములు వస్తే ఆ రెండో పౌర్ణమిని సూచించే ఖగోళ పదం మాత్రమే. కాబట్టి నేడు చంద్రుడు తన సహజ సిద్ధమైన శ్వేతవర్ణంలోనే ప్రకాశిస్తాడు. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేదా టెలిస్కోప్లు అవసరం లేదు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశం నిర్మలంగా ఉన్నట్లయితే మీరు మీ ఇంటి పైకప్పు లేదా బహిరంగ ప్రదేశాల నుంచి చంద్రుణ్ణి చూడవచ్చు. సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్య సమయం దీనికి వీక్షించడానికి అత్యంత అరువైనదిగా నిపుణులు చెబుతున్నారు. చందమామ రకరకాల కళలను ప్రదర్శిస్తుంది. రోజుకో రకంగా ఉంటుంది. దీని ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అన్ని రాశులను చంద్రుడు ప్రభావితం చేస్తాడని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అధిక మాసంలోని మొదటి పౌర్ణమి నేడు వస్తుంది. హిందూ సాంప్రదాయంలో దీనికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి చంద్రుడిని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల మే 31న చంద్రుడిని పూజించినా చూసినా శ్రేయస్సు, ఆనందం, మనశ్శాంతి కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇది 12 రాశులపైన ప్రభావం చూపుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేయడానికి 27.3 రోజులు పడుతుంది. కానీ ప్రతి 27.3 రోజులకు ఒకసారి మనకు పౌర్ణమి రాదు. చంద్రుడు తన 360 డిగ్రీల ప్రయాణాన్ని పూర్తి చేసే సమయానికి భూమి కూడా తన కక్షలో కొంత ముందుకు జరిగి ఉంటుంది. అందువల్ల చంద్రుడు ఒక చుట్టు పూర్తి చేసినప్పటికీ పౌర్ణమికి కావలసిన సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే అక్షం పైకి వచ్చే అమరిక కూడా ముందుకు కదులుతుంది. సూర్యుడికి సరిగ్గా ఎదురుగా ఉండే స్థానానికి చేరుకోవడానికి చంద్రుడు మరికొంత అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ అదనపు ప్రయాణం వల్ల పౌర్ణమి కాలచక్రం సగటున 29.53 రోజులకు పెరుగుతుంది. అంటే సరిగ్గా 29 రోజుల 12 గంటల 44 నిమిషాలన్నమాట. గ్రెగోరియన్ క్యాలెండర్లో నెలలన్నీ సమానంగా రోజులను కలిగి ఉంటావు. కొన్ని నెలలు 28 రోజులు, కొన్ని 30 రోజులు, మరికొన్ని 31 రోజులు ఉంటాయి. కానీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే 2 పౌర్ణముల మధ్య కాల వ్యవధి మాత్రం 29.18 రోజుల నుంచి 29.93 రోజుల వరకు ఉంటుంది. దీని కారణంగా 31 రోజులు ఉన్న ఒక నెలలో మొదటి లేదా రెండవ తేదీన గనక మొదటి పౌర్ణమి వస్తే అదే నెల చివరిలో మరో పౌర్ణమి రావడానికి అవకాశం ఉంటుంది.